స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ లీడర్ గా ఉన్న గువ్వల బాలరాజు కూడా రిజైన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతము అవినీతి ఆరోపణలో వరుసగా విచారణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రము వదిలేయడం అనేది కూడా ఇప్పుడు కలకలంగా మారిందని చెప్పొచ్చు. మనతో పాటు బాలరాజు ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏంటి మీ రాజీనామా అనేది ఇప్పుడు గులాబీ పార్టీలో ఆందోళన వ్యక్తం చేస్తుంది. అదే కాకుండా కారణాలు ఏంటంటే సడన్ మనీ మీరు రిజైన్ చేయడము, ఎటువంటి ముందస్తు ప్రకటన చేయకుండా, చడి చప్పుడు లేకుండా, ప్రీ ప్లాన్డా లేకపోతే ఏంటి, ముందే అనుకున్నారా రిజైన్ చేయాలని? నేను మీరు ఒకవేళ గమనిస్తే కనుక నా నేపథ్యాన్ని రొటీన్ అందరిలాగా ఏదో హైప్ క్రియేట్ చేయడము లేదంటే ఇతరులకు ఇబ్బందులు కలిగించడం అనేది నా నైజం కాదు. కాబట్టి థరోగా ఒక సంవత్సరాల కాలంగా నేను రాష్ట్ర దేశ రాజకీయాలను అవగతం చేసుకుంటాను. ఎంతో కొంత 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా, ఇంకా 7-8 సంవత్సరాల పాటు మొత్తంగా దాదాపుగా 2 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఎంతో కొంత అవగాహనను సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు పవర్ లేను, మేము ఉద్యమంలో ఉన్నప్పుడు, అదేవిధంగా పవర్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు పవర్ పోయిన తర్వాత అన్నిటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత ప్రజల మనోభిష్టం మేరకు ప్రజలు ఏం ఆశిస్తున్నారో ఒక రాజకీయవేత్త నుంచి, ఒక ప్రజాప్రతినిధి నుంచి అనే దానిపైన నేను దృష్టి కేంద్రీకరించి ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలంటే కొంత థరో స్టడీ అయితే అవసరమని భావించి నేను ఈ గత సంవత్సరాల కాలంగా నేను ఈ పరిశోధనలన్నీ కూడా, ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా నేను చేసుకోవడం జరిగి మొత్తంగా ఒక నిర్ణయానికి వచ్చి నేను రాజీనామా ప్రకటించడం జరిగింది. తప్ప దీనివల్ల నేను ఏదో అదనంగా నాకు లబ్ధి చేకూరుతుందనో లేకుంటే ఇతరులకు డ్యామేజ్ అవుతుందనో కాకుండా, ఇతరుల డ్యామేజ్ గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించను. నా వల్ల ఇతరులకు ఏదైనా మేలు చేకూరే అవకాశం ఉంటే దానిపైనే నా ఫోకస్ ఉంటుంది తప్ప ఇంక మరో విధంగా ఆలోచించే వాడిని కాదు. కాబట్టి నేను ఏదో దీన్ని ముందస్తుగా ఇతరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదంటే దాన్ని ఇంకొకరు వచ్చి నన్ను అడిగే విధంగా, నచ్చజెప్పే విధంగా, నన్ను ఒప్పించే విధంగా ఇతరులకు అవకాశం ఇవ్వకుండా నిర్ణయాన్ని ప్రకటించిన. దానివల్ల నాకు ఒక్కటైతే గిల్ట్ ఉంది. నా నియోజకవర్గ ప్రజలతోన నేను చర్చించకుండా నిర్ణయం ఏం తీసుకోకుండా బయటకి రావాలనేది మాత్రం ఆ నిర్ణయం అయితే నేను స్వతహాగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల అఫెండ్ అవుతున్నటువంటి, బాధపడుతున్నటువంటి, మేము ఇంత 20 సంవత్సరాలు మా అన్నగా, మా తమ్ముడిగా, మా కుటుంబ సభ్యుడిగా మేము భావించి ఇంత చేస్తే మా దృష్టిలో పెట్టి ఉంటే మేము వచ్చేవాళ్ళం కదా, కాదనే వాళ్ళం కాదు కదా, లేకుంటే మా అభిప్రాయాన్ని మేము వెలిబుచ్చే వాళ్ళం కదా అని మాట్లాడుతున్నారు. ఫోన్ కాల్స్ వందలాది ఫోన్స్ నేను నిన్నటి నుంచి అటెండ్ చేస్తా ఉన్నా. అదొక్కటి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా నివృత్తి చేసే విధంగా నేను రేపు ఎల్లుండి నా నియోజకవర్గ ప్రజలు, నా జిల్లా ప్రజలతోన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలతోన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా వెల్విషర్స్తో అందరితో ఈ 2 రోజులు మాట్లాడి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసమే నేను ఈ రాజీనామా సమర్పించిన తప్ప దీనివల్ల నాకు లబ్ధి చేకూరాలి, ఇతరులకు నష్టం కావాలనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. రిజైన్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే డెవలప్ అవుదామని రిజైన్ చేశారా, లేకపోతే పార్టీలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మీరు ఈ పార్టీలో ఉంటే బ్లేమ్ గేమ్ వస్తుందేమో, ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోదాం, సేఫ్ గేమ్ ఆడదామని మీరు ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు, ఏం చెప్తారు? ఇంకొకటి నిజాయితీగా చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తా. తెలంగాణ ఉద్యమంలో మరొక దానిపైన దృష్టి కేంద్రీకరించకుండా, ఇతర అంశాలపైన దృష్టి కేంద్రీకరించకుండా సింగిల్ పాయింట్ ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేస్తే బాగుంటుంది అని తెలంగాణ ఉద్యమం విషయంలో నాకు కూడా భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రాలో కూడా నాకు ఆత్మీయులు, వెల్ విషర్స్ ఉన్నారు. కానీ తెలంగాణ అంశంకి వచ్చేవరకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మా వల్ల కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. నేను తెలంగాణ అంశాన్ని సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు జీవితకాలం ఎవరినో సమర్థించడము, ఎవరి గురించో పని చేయడం కాకుండా ప్రజల కోసం పనిచేయాలి. తర్వాత ఈ వ్యత్యాసాలు, డిఫరెన్సెస్ సమాజంలో ఒక్కొక్క కేటగిరీ మధ్యలో ఏవైతే ఉన్నాయో అది వ్యత్యాసాలను తొలగించే ప్రయత్నం తప్ప ఇంకా భవిష్యత్తులో ఎవరిని సమర్థించడం కోసమో, ఎవరిని ప్రైజ్ చేయడం కోసం కాకుండా ప్రజల కోణంలో రాష్ట్ర, దేశ అభివృద్ధి విషయంలో మన ఎకానమీని పెంచేటువంటి స్థాయిలో ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరి వైపు ఎవరు ఎంబడి ఉండి మనము పనిచేస్తే
ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది, దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది అనే దానిపైనే దృష్టి పెట్టాలనుకున్నా. కాబట్టి మీరు అన్నట్టుగా ఇతరులపైన వచ్చినటువంటి విమర్శల విషయంలో పలు సందర్భాల్లో మా పార్టీ పైన వచ్చినటువంటి విమర్శలు, నేను గతంలో ఉన్న ఇక నిన్నటి వరకు ఉన్నటువంటి మా పార్టీ టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో వచ్చే కామెంట్స్ ఎవరిపైన వచ్చినా కొన్ని సందర్భాల్లో అంశం పైన అవగాహన లేకున్నప్పటికీ ఒక విశ్వాసంతోన మా వాళ్ళను సమర్థిస్తూ వచ్చినటువంటి విమర్శలను కండెమ్ చేస్తూ ఎక్కువ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఇంత సీనియర్ పాలిటీషియన్ అయిన తర్వాత ఇంకా ఎవరినో సమర్థించడం కోసము నా సమయాన్ని వృధా చేసుకోవడం కంటే నాకున్న ఆశయం ఏంది, నా లక్ష్యం ఏంది, దాని వైపు మనం దృష్టి సారిద్దామనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. ఇక నుంచి ఎవరిని సమర్థించడం కోసమో, ఎవరిని ప్రైజ్ చేయడం కోసమో, ఎవరిని నాయకునికి చేయడం కోసమో, లేదంటే నేను నాయకుడిగా ఎదగాలనే కాంక్ష కాకుండా ప్రజా కోణంలో ఆలోచించి నేను ఏ పాత్ర పోషిస్తే ప్రజలకు బాగుంటుంది, మేలు చేకూరుతుంది అనే దాని మీద నేను దృష్టి కేంద్రీకరిస్తున్నాను, అంతే తప్ప. కాళేశ్వరం రిపోర్ట్ రాగానే మీరు బయటికి రావడము, అదే కాకుండా సెకండ్ రోజు మీరు రిజిగ్నేషన్ ఇచ్చారు, కానీ 4వ తారీఖు బయటకు వచ్చింది. ఈ 2 రోజులు కూడా మీరు కేటీఆర్ గారితో మాట్లాడడం, లేకపోతే కేసీఆర్ గారితో మాట్లాడడం, ఇదంతా కూడా రాయబారాలు నడిపించారని అంటున్నారు. రాయబారాలు నెగోషియేషన్స్ చేయడానికి ఇది బిజినెస్ కాదు, లేకుంటే అక్కడ నాకేదో ఇబ్బంది ఉందనేది కాదు. నాకు వాళ్ళు పెద్దగా అదనమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. కేవలం నేను నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని బోల్డ్గా నేను ప్రకటించినటువంటి కారణంగా ఇంత పెద్ద జర్నీలో మా మిత్రుడు, మా కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి బాలరాజ్ బయటకు వెళ్తే బాగుండదు అని నచ్చజెప్పే ప్రయత్నము, మందికి గట్టిగా పనిచేద్దాము అనే ప్రయత్నం మా వాళ్ళు చేసిండ్రు. మా కేటీఆర్ గారు చేసిండ్రు, హరీష్ రావు గారు చేసిండ్రు, మా వాళ్ళు మా పార్టీలో కొంతమంది నా వెల్ విషర్స్ చేసిండ్రు. కానీ దాన్ని ఆసరాగా చేసుకొని నా స్టేజ్ను పెంచుకోవడం కోసము, నా భవిష్యత్తు అవకాశాలను పదిలం చేసుకోవడం కోసము నేను ఎప్పుడు అభ్యర్థించలేదు, వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు అటువంటి హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు తప్పకుండా మంచి గుర్తింపు, గౌరవం ఇచ్చారు. అంతకంటే నేను ఆశించింది కూడా ఉండొచ్చు, కానీ వాటి విషయంలో మాత్రం ఈ 2 రోజుల సమయంలో ఎక్కడ చర్చ జరగలేదు. పార్టీ పట్ల మీకు ఎక్కడ అసంతృప్తి ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఎమ్మెల్సీ కవిత కూడా ఇంటి నుంచి దూరం ఉన్న పరిస్థితి, పొత్తుగా వెళ్తున్నారు బీజేపీ నుంచి అంటున్నారు, ఏం చెప్తారు? ఇది ఒక్క విషయం అయితే మీరే అంటున్నారు కష్టకాలం అని, మళ్ళీ మళ్ళీ అనడం నేను కూడా బాగోదు. కానీ చెప్తున్నా, ఈ రూమర్స్, ఈ స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. స్పెక్యులేషనా అథెంటికా అనేది నాకైతే తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు, బీజేపీతో విలీనము, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ గారు అంత తొందరగా బీజేపీదా, కాంగ్రెసా, లేకుంటే ఒంటరిగా వెళ్దామా అని నిర్ణయాలు తీసుకున్నటివి బయట పెట్టేటువంటి వ్యక్తి గారు. వారు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటారు. కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసము, భవిష్యత్తులో ఎవరితో వీళ్ళు అలా అవుతున్నారు, నా భవిష్యత్తు ఏముంటుందనే దాని గురించి ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మొదటిసారి నేను 2009లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మా పార్టీ ప్రకటించి 2 రోజుల సమయంలోనే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తే ఒక మాట కూడా నేను మాట్లాడకుండా, నేను తెలంగాణ కోసం వచ్చిన కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఏ అవకాశమైనా పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్ర కళ సాకారం, తెలంగాణ రాష్ట్ర సాధనే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యంగా నేను అప్పుడు పనిచేసిన. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము తెచ్చిన తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రస్తుతము ఎవరైతే ఈ రాష్ట్రము, దేశము, దేశ రక్షణ, ప్రజల అభ్యున్నతి గురించి, రైతుల అభ్యున్నతి గురించి, మిగతా వర్గాల శ్రేయస్సు గురించి ఎవరు ఆలోచిస్తారనే దాని విషయంలో నాకు అభిప్రాయం అయితే ఉంది. దాని విషయంలో నేను, నా కుటుంబ సభ్యులైనటువంటి నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో నేను ప్రత్యేకంగా నా అచ్చంపేట లో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత జిల్లాలో, మిగతా రాష్ట్రంలో అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటా. దాని విషయంలో అవకాశాల కోసమో, స్వార్థం కోసమో, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే కాంక్షతో పోవడం లేదు. నేను ఈ రకంగా ఉన్నా కానీ ఏ రకంగా మనం ప్రజలకు సేవలు అందించవచ్చు, ఎవరి ద్వారా అయితే మేలు చేకూర్చొచ్చు అనే దానిపైన ఇప్పటివరకు అయితే ఆలోచన చేస్తాను. మీరు ఒక డైనమిక్ లీడర్, అదే కాకుండా సెక్యులరిజం నుంచి కూడా మాట్లాడతారు. అంబేద్కర్ని బీజేపీ పార్టీ భ్రష్టు పట్టిస్తుంది, మొత్తం కూడా రిలీజియస్ బిలీఫ్స్ గురించి కానీ, లేకపోతే ఇదంతా కూడా గొడవలు తెస్తారని చెప్పి బీజేపీని అనేకసార్లు మీరు విమర్శించారు. ఇప్పుడు మీరు బీజేపీకి వెళ్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, చర్చనీయాంశంగా మారింది. అంటే ఏ పార్టీకి వెళ్తున్నారు, కాంగ్రెసా, బీజేపీ? నాకు తెలిసి మీ ఛానల్ ఏదైతే ఉందో ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడతారని నేను భావిస్తున్నా.
అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుంటే సమాచారాన్ని సేకరించే విషయంలో మీకున్నటువంటి యాంగ్జైటీ, మీకున్నటువంటి ఆలోచనలు పర్ఫెక్ట్ సమాచారంతో వస్తారని అనుకున్నా, వచ్చిండ్రేమో అనుకున్నా. కానీ మీరైతే బీజేపీ అంటారు. నా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. అదే అడుగుతున్నాను. కానీ మీరు ఏమంటున్నారు, బీజేపీకే వెళ్తున్నారు, లేకుంటే బీజేపీ భావాజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు అని మీరు మాట్లాడినారు కదా. నిజంగా మీరు అన్నది కూడా వాస్తవం. నాకు కూడా ఆ ఇంప్రెషన్ ఉన్నది. ఏమని, ఇది ఒక మతోన్మాద పార్టీ అని మాట్లాడడం వల్ల, లేకుంటే దళితులను దూరం చూస్తుంది, బడుగు బలహీన వర్గాలను పట్టించుకోదు, ఇది ఒక ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి పార్టీగా ఉంది అని మాట్లాడినప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు నేను డెఫినెట్గా విమర్శించిన, కాంగ్రెస్ను విమర్శించిన, బీజేపీని విమర్శించిన. నేను కొంత అర్థం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అదే నేను చెప్తా ఉన్నది, ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. డెఫినెట్గా నేను నా చివరి రక్త బొట్టు నా శరీరంలో ఉన్నంత వరకు చదివేటువంటి ప్రయత్నం చేస్తా, అప్గ్రేడ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తా, ఇతరులతో సలహాలు సూచనలు తీసుకొని ఇంకా పాలిష్డ్గా మెచ్యూర్డ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈ సంవత్సరాల కాలంలో నేను అనుకున్నది, నేను చేసిన ప్రయత్నం అంబేద్కరిజం ఏంది, లేదు అంటే బీజేపీ ఆలోచన విధానం ఏంది, లేదంటే సనాతన ధర్మం ఏంది, వీటన్నింటి గురించి చిన్నప్పుడు వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆ సందర్భంలో నేను పూర్తి స్థాయి అవగతం చేసుకోలేకపోయినా కాబట్టి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు ప్రజలు కూడా అవకాశం ఇచ్చిండ్రు, ఓడించి అవకాశం ఇచ్చిండ్రు. ఏం జరిగినా మంచికి అనే సిద్ధాంతం నాది. ప్రజలు నన్ను ఓడించి అవకాశం ఇచ్చిండ్రు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకోవడం కోసమా, లేకుంటే ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విషయంలో నేను ఇంకా పరిపక్వత సాధించాలని భావించినరా, ఏదైనా నిర్ణయాన్ని మాత్రం నేను, ఇది డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎక్కడ స్వీకరించకుండా లేను, స్వీకరించి సహనంతో సమన్వయంతో ముందుకు పోతా ఉన్నా. అందులో భాగమే ఈ వ్యత్యాసాలను నేను గమనించినప్పుడు ఇంటెన్షనల్గా ప్రావోక్ చేస్తూ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అడాప్ట్ చేసుకొని రాజకీయ పార్టీలు పోతూ ఉన్నాయి. కానీ అంబేద్కర్ ఏ రోజు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంబేద్కర్ ఏ రోజు కూడా దేశభక్తి లేకుండా లేదు. ఆయనకున్నటువంటి దేశభక్తి నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుంది. అంత గొప్ప వ్యక్తిని కేవలం ఒకే సామాజిక వర్గం కోసము ఈయన రాజ్యాంగాన్ని రాసిండ్రు, అదే సెన్స్లో పనిచేసిండ్రు అని ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఖ్యాతిని తగ్గించేటువంటి ప్రయత్నం ఇతరులు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చదివిన దాంట్లో నాకు అర్థమైంది, ఏ ధర్మాన్ని పాటించినా ఎథికల్గా ఉండాలి, దేశం పట్ల ప్రేమతో, భక్తితో, బాధ్యతతో ఉండాలని మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు. మిగతా సిద్ధాంతాలు కూడా, మిగతా ఫిలాసఫీ కూడా అదే చెప్తా ఉంది. కాబట్టి ఈ రెండింటిని అర్థం చేసుకున్నా కాబట్టి నేను నా నిర్ణయాన్ని, నేను ఏదైతే ఈ సంవత్సరాల కాలం అవగతం చేసుకున్నానో అంశాలను నా ఆత్మీయుల ముందు, నా కుటుంబ సభ్యుల ముందు, రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డపైన ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావనకు తీసుకొస్తా. వాళ్ళు చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకొని వాటన్నిటిని క్రోడీకరించి నిర్ణయాన్ని ప్రకటిస్తాం. కాబట్టి తప్పకుండా నిజంగా ఒకవేళ ఈ 1-2 డేస్లో మాట్లాడతాం. కానీ ఈ రోజు వరకు మీరు అన్న స్పెసిఫిక్ మాట ఏదైతే ఉందో, అంబేద్కరిజానికి లేదంటే బీజేపీ వాదానికి, ఇతర వాదాలకు, ఆలోచనలకు తేడాలు ఉన్నాయని మీరు అయితే మాట్లాడుతూ నిజంగా ఇంటెన్షనల్గా క్రియేట్ చేసినట్టయితే అనిపించింది. దాన్ని నా శక్తిలో, నా కెపాసిటీలో ఈ కాంగ్రెస్కి కానీ, లేదంటే బీజేపీకి కానీ, బీఆర్ఎస్కి కానీ, వ్యక్తిగతంగా నాకు నా అవగాహనలను, ఆలోచనలు కానీ ప్రజల ముందు, నా నాయకులు, కార్యకర్తల ముందు ఉంచుతా. అందరం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా. ఇప్పటి వరకు నా మాటల వల్ల ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా నొచ్చుకుని ఉంటే మాత్రం అది వయసురీత్యా అనుకోండి, లేదంటే తెలంగాణ మూమెంట్లో ఫెరోషియస్గా పనిచేస్తే తప్ప తెలంగాణ రాదు అని ఇతరులు మమ్మల్ని డ్రైవ్ చేసిన విధానం కానీ ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా నేను చాలా మృదు స్వభావిని, ఎథికల్గా ఉండేవాడిని, ఆలోచనలతో ఉండేవాడిని, ఇతరుల చెడును కోరుకునేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి నా అభిప్రాయాలను మా వాళ్ళతో చర్చించిన తర్వాత, వ్యక్తీకరించిన తర్వాత మాకు 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక కాంక్ష, 10 సంవత్సరాల కాలంలో ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఇంకేం చేస్తే బాగుంటుందనే దానిపైనే అదే స్పిరిట్తోనో, అదే దృష్టితోనో పనిచేస్తాం తప్ప ఈరోజు సమయం దొరికింది కాబట్టి కూలంకషంగా చర్చించుకుంటాం. ఏం జరిగినా మంచి కోసమే. ఇప్పుడు చర్చించేటువంటి ఇంకా మనం మెచ్యూరిటీ లెవెల్స్ను పెంచుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. మా వాళ్ళందరితో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటాం. ఫైనల్గా మీ నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు, మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? అంటే మీ యొక్క డెసిజన్ అనేది కూడా కొంతమందిని హర్ట్ చేసింది, ఏం చెప్తారు ఫైనల్గా? నిజంగా ఒకవేళ మీరు డైనమిక్ అన్నారు, మిగతా కొన్ని పదాలు వాడిండ్రు నన్ను ఇన్స్పైర్ చేయడం కోసం. ఇఫ్ యు ఆర్ రియల్లీ థింకింగ్ అబౌట్ మై పొలిటికల్ కెరియర్ అండ్ నా మోటో మీకు అర్థమై ఉంటే, నేను చెప్పేది కనుక మీరు మీ ఛానల్ ద్వారా
కొన్ని టెలికాస్ట్ చేయగలిగితే డెఫినెట్గా నాకు కొంత మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. నా నిర్ణయం నిజంగా ఒక రకంగా ఇంత అనామకుడిగా వెళ్ళినటువంటి నన్ను నాయకుడిగా తీర్చిదిద్దిన ఘనత నా అచ్చంపేట గడ్డది, నా అచ్చంపేట ప్రజలది. వాళ్ళకి చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం అనేది నాకు చాలా గిల్ట్ ఉంది, ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎటు వెళ్తా ఏం చేస్తా అనేది మాత్రం వాళ్ళే దిశానిర్దేశం చూపించాల్సినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విషయం నేను తీసుకున్న నిర్ణయం రాజీనామా విషయంలో తప్పకుండా నా నియోజకవర్గ ప్రజలు, నా జిల్లా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఎందుకంటే నిర్ణయం ఒకరిద్దరి మధ్యలో చర్చ జరిగితేనే ఏకాభిప్రాయానికి రావడం అనేది ఎన్నో గంటలు, రోజులు, సంవత్సరాలు చర్చిస్తే తప్ప రాదు. అటువంటిది ఈ సిచ్యువేషన్లో వేల లక్షల మంది నేను కూర్చోబెట్టి మాట్లాడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి డిటాచ్ అయిపోయిన తర్వాత అందరితో ఓపెన్నెస్తోన మాట్లాడితే అభిప్రాయాలు వస్తాయి. ఎవరైనా నొచ్చుకొని ఉంటే కూడా వాళ్ళకంటే గొప్పలు ఎవరు లేరు, వాళ్ళు నన్ను క్షమాపణ కోరుతా, వాళ్ళందరి అభిప్రాయం మేరకు నేను ముందుకు పోతా. కాబట్టి రాజీనామా విషయంలో ఎవరికి తెలియకుండా నేను నా రాజీనామాను సమర్పించినందుకు మన్నించమని మొట్టమొదటిగా నా అచ్చంపేట ప్రజలను, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి యువకులను, మేధావులను, మహిళలను, ప్రతి ఒక్కరిని, మీడియా సోదరులను సైతం, ప్రజా సంఘాలను, కుల సంఘాలను కూడా నేను మన్నించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భవిష్యత్తు తర్వాత నేను మా జిల్లా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా వెల్ విషర్స్ అందరినీ కూడా నా నిర్ణయం మీరు ఏమన్నా నొచ్చుకుని ఉంటే దయచేసి మన్నించాలని మా వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. అచ్చంపేట వాసులకు అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళతో డెసిషన్ తీసుకుంటాను, వాళ్ళతో డిస్కషన్ చేసి మరో 2 రోజుల్లో నేను ఏ పార్టీ జాయిన్ అవుతానంటూ కూడా వెల్లడిస్తానంటూ కూడా ప్రస్తుతము చెప్తున్న మాట. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.